డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఏ తెలుగు విద్యార్థులకు స్వాగతం. బిఏ తెలుగు విద్యార్థులుగా మీరు సాహిత్య చరిత్రలో భాగమైనటువంటి శివకవుల గురించి ఈరోజు తెలుసుకుంటారు. నిజానికి సాహిత్య చరిత్రలో మనం ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం దాకా నడిచొచ్చినటువంటి ఈ సందర్భంలో ఎన్నో యుగాలు వచ్చాయి, ఎంతోమంది కవులు వచ్చారు. ఆ కవులందరిలో భాగమైనటువంటి ఒక శివకవి యుగం, శివకవుల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే అవి తెలుసుకునే ముందుగా ఈరోజు మనకు ఇద్దరు విషయ నిష్ణాతులు వచ్చి ఉన్నారు. వారిని ముందుగా పరిచయం చేసుకుందాం. మొదట ఆచార్య పిల్లలమర్రి రాములు గారు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. విమర్శలో చాలా అగ్రేసరుడైనటువంటి వారు. విమర్శ పరిశోధన వారి దగ్గర ఒక 40 మంది పిహెచ్డి చేసి ఉన్నారు. ఇంకా ఎంతోమంది ఎంఫిల్ పరిశోధకులు ఉన్నారు. భక్తి కవిత్వం మీద వారి పరిశోధన జరిగింది. ఇక రెండవ వారు కాంచనపల్లి గోవర్ధన్ రాజు గారు. వారు తంగేడు పక్షపత్రికకు సంపాదకత్వం వహించారు మొన్నటి దాకా. వారు రిటైర్డ్ లెక్చరర్. అంతేకాదు వారు ఎన్నో పరిశోధన పత్రాలు చేశారు, ఎన్నో పరిశోధన పత్రాలు రాసినటువంటి వారు. వారు గవర్నమెంట్ లెక్చరర్గా రిటైర్ అయ్యి, ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి ఈరోజు మనకు ఈ చర్చా వేదికకు వచ్చి ఉన్నారు. సార్, మీ ఇద్దరికీ స్వాగతం. ఈరోజు మనం శివకవుల గురించి మాట్లాడుకోబోతున్నాము. శివకవులు అసలు నిజానికి తెలుగు సాహిత్యంలో శివకవుల పాత్ర చాలా ప్రధానమైనటువంటిది. ఆ ప్రధానమైనటువంటి పాత్ర గురించి మీరిద్దరూ మా విద్యార్థులకు సందేహ నివృత్తి చేస్తారని, మా విద్యార్థులకు ఒక కొంత విషయ పరిజ్ఞానం కలిగిస్తారని ఆశిస్తూ ఈ చర్చలోకి మనం చర్చను ప్రారంభిద్దాం. బసవ పురాణం గురించి కొంచెం వివరంగా చెప్తారా? చెప్పనా? చెప్పండి. బసవ పురాణం ఈ బిజ్జలునికి మంత్రిగా, దండనాథుడుగా కన్నడ దేశంలో ఉన్నటువంటి బసవడు వీరశైవాన్ని బాగా ప్రచారం చేసిన వ్యక్తి. ఆ వీరశైవాన్ని బసవడు ప్రచారం చేసిన విధానము, ఆయన జీవిత చరిత్రనంతా కూడా బసవ పురాణంగా పాల్కురికి సోమనాథ్ రచించాడు. అందులో ఈ మల్లికార్జున పండితారాధ్యుడు, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఈయనను చేరుకుందాము, ఆయన ఈ బసవంతోటే ఈయన కూడా బాగా ప్రభావితులవుతాడు. మల్లికార్జున పండితారాధ్యుడు ఆయనను చేరుకుందామని వెళుతూ మార్గమధ్యంలో ఆయన చనిపోయిన విషయం ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నాం. కాబట్టి ఆ రకంగా ఆంధ్రదేశాన్ని లేక మొత్తం శైవ భక్తిని విపరీతంగా బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తిగా మనకు బసవడు దర్శనమిస్తాడు. ఇక ఆయన వ్యక్తిగతమైన కథ చాలా పెద్దగా ఉంది. ఆయన కథనంతా కూడా రసవంతంగా, అందులో ముఖ్యంగా వీరశైవ భక్తి ప్రతిపాదితంగా పాల్కురికి సోమన ఆ కావ్యాన్ని రచించి చాలా చక్కగా ఇంతకుముందు చెప్పినట్టుగా తెలుగులో శతక సాంప్రదాయం మరింత పరిపుష్టం చేశాడు. మొదలు మన శివతత్వసారం అనేది కూడా ఒక శతక సాంప్రదాయంలో ఇది ప్రారంభ దశలో ఉన్న దాన్ని ఈయన ఇంకా ఆ లక్షణాలను మరింత పరిపుష్టం చేసి ఒక శతకం అనేటువంటి ఒక ప్రక్రియను మనకు అందించాడు. శివభక్తి శివకవులను చూస్తే అని షష్ట్యంతాలు అనే ప్రక్రియ కూడా ఒక షష్ఠీ విభక్తితోటి అంతమయ్యేటువంటి పద్యాలు. తర్వాత తిక్కన బ్రహ్మాండంగా త్రిభువన శుక దృఢ పంజర విభవ మహితునకి అనే ఆ పద్యాలన్నీ కూడా తిక్కన షష్ఠ్యంత్యాలు నన్నెచోటును అనుసరించుకుంటూనే రాశాడు. ఈ విధంగా తర్వాత వచ్చిన వేరే సిద్ధాంతాలను, వేరే సాంప్రదాయాలను నమ్మిన కవులు కూడా శివకవుల యొక్క రచనా సంవిధానాన్ని వాళ్ళు అనుసరించారు. ఆ రకంగా ఈ బసవని యొక్క చాలా ఆయన యొక్క జీవిత చరిత్రను, ఆయన ఏ విధంగా ప్రభావితం చేశాడు తెలుగుదేశం మీద, శివభక్తి మీద అనేటువంటి విషయాన్ని ఈ బసవ పురాణంలో నేను చక్కగా రచించాడు పాల్కురికి సోమనాథుడు. ఇంకా ఇంకొక 2 విషయాలు ఏంటంటే, బసవ పురాణం యొక్క ప్రత్యేకత ఏంటంటే, కన్నడ దేశంలో బసవేశ్వరుడు ఒక గొప్ప సంప్రదాయాన్ని స్థాపించాడు. మతం ద్వారా కాయకవే కైలాసహ అని అన్నాడు. అంటే శారీరక శ్రమనే కైలాసం. భగవంతుని దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. నీవు ఎక్కడున్నావో అక్కడే ఉండి నీవు భగవంతుణ్ణి పూజించవచ్చు. ఇది చాలా ప్రధానమైనటువంటి లక్షణం. ఆయన వచనాలు అనే ఒక కవితా ప్రక్రియను రచించినవాడు. ఆయన అంటాడు, దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు? దేవాలయం నిర్మాణం. ఆయన అంటాడు, నా తలయే గోపురం, నా కాళ్ళే కంబం, నా గర్భమే గర్భాలయం. ఓ భగవంతుడా, స్థిరంగా ఉండే దేవాలయం కూలిపోతుంది, చరంగా ఉండే దేవాలయం స్థిరంగా ఉంటుంది. కాబట్టి నేను దేవాలయాన్ని కట్టలేను, నేను పేదవాడను. దేవాలయాలు కట్టే వాళ్ళు ఎవరు? రాజులు, మహాసంపన్నులు మాత్రమే. నేను సంపన్నుణ్ణి కాదు. ఇవి ఏమవుతాయి? కాలక్రమంలో కూలిపోతాయి.
కానీ నీవు స్థిరంగా ఒక లింగాన్ని కట్టుకొని నీవు ఎక్కడుంటే అక్కడ పూజ కనుక చేస్తే ఈ చరలింగం అనేది స్థిరంగా ఉంటుంది. దేవుణ్ణి ఎప్పుడైనా ఆరాధించుకోవచ్చు, ఎక్కడైనా ఆరాధించుకోవచ్చు. నువ్వు దేవుని గుడికే పోవాల్సిన అవసరం లేదు. ఇది ఆనాడు ఆ రకంగా ప్రతిపాదించడం అనేది చాలా విశేషమైన సిద్ధాంతంగా మనం పరిగణించాలి, గౌరవించాలి. అసలు ఆ ఊహనే చాలా చాలా విశేషమైన, ఎందుకంటే ఆయన ప్రధానమైనటువంటి ఆలోచన అంతా శ్రామిక జనం వాళ్ళలో ఒక స్ఫూర్తి నింపడం అనేది ఆయన ప్రధానమైన ధ్యేయం. శ్రామిక జనం దేవాలయానికి పోవాలి అని అంటే ఈనాడు మనం చూస్తున్నాం కదా, దేవుడి దేవాలయం ఎక్కడో ఉంటుంది, అక్కడికి పోవాలంటే మన సమయం అంతా మళ్ళీ డబ్బులు ఉండాలి, డబ్బులు ఉన్నవాడికే గౌరవం లభిస్తుంది. కాబట్టి నేను డబ్బు లేకుండా దేవుణ్ణి ఆరాధించవచ్చు. మనసులో నీవు ఒక చిన్న లింగాన్ని కట్టుకో, మెడలో కట్టుకొని దేవుణ్ణి నీకు సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించవచ్చు, చాలు. దానికోసం ప్రత్యేకమైన ఇదే లేదు. ఇంకా చెప్పిన ఆయన ప్రధానమైన సిద్ధాంతం ఏంటంటే కాయకవే కైలాస, వర్క్ ఈజ్ వర్షిప్. ఎక్కడైతే నీవు నీ పనిలో భగవంతుని ఆరాధించు. గాంధీ మహాత్ముడు తీసుకున్నటువంటి సిద్ధాంతం వర్క్ ఈజ్ వర్షిప్ అనేది బసవేశ్వరుడు ప్రతిపాదించినటువంటి కాయకవే కైలాస అనే సిద్ధాంతం నుంచి వచ్చింది. అందువల్ల బసవేశ్వరుడు కన్నడ దేశంలో అనేక అంశాలను ప్రతిపాదించాడు. ఆయన అనుభవ మంటపం అని ఒక ప్రత్యేకమైన దీన్ని కట్టిండు. ఆ అనుభవ మంటపంలో అక్క మహాదేవి స్త్రీకి ఆనాడే సముచిత గౌరవాన్ని, సముచిత స్థానాన్ని కల్పించడం బసవేశ్వరుని యొక్క ప్రధానమైన లక్షణం. ఆయన అనుభవ మంటపంలో అనేక మంది అక్కడికి వచ్చి అనేక అంశాల్ని గుర్తించేవాళ్ళు. ఆయనకు వేద నిరసన, వేదాలు ఎందుకు, వేదాలు గడగడ వణుకుతున్నాయి, వేదాల గురించి ఎందుకు, మనకు అనుభవం అనేది ప్రధానం అనే ఒక కొత్త విషయాన్ని ప్రతిపాదించిన వాడు, వేదాలను వ్యతిరేకించిన వాడు. వేదాలను, దేవతలను, దేవాలయాలను ఇది కాదు, నీవు శ్రమించడం అనేది ప్రధానం అని ఇట్లా మానవ జీవితానికి, ఆధునిక జీవితానికి కావలసినటువంటి సిద్ధాంతాలను భారతదేశంలో తొలి దశలోనే ప్రచారం చేసినటువంటి మహావ్యక్తి బసవేశ్వరుడు. ఆయన జీవితం మీద పాల్కురికి సోమనాథునికి అపారమైన గౌరవం. అందుకే బసవ పురాణాన్ని అత్యద్భుతమైన కావ్యంగా తీర్చిదిద్దుతూ బసవేశ్వరుడు ఎన్ని రకాలైన మహత్తర కార్యాలు చేసిండు అనే దాన్ని ఈ బసవ పురాణంలో వర్ణిస్తాడు. అది పాల్కురికి సోమనాథుడు ఈ బసవ పురాణం ద్వారా తెలుగు సమాజానికి అందించినటువంటి ఒక గొప్ప కానుక. నిజానికి బసవేశ్వరుని యొక్క జీవితాన్ని గురించి పాల్కురికి సోమనాథుని కంటే ముందు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. పాల్కురికి సోమనాథుడు చెప్పిన తర్వాతనే బసవేశ్వరుని ఐతిహ్యాన్ని కన్నడ దేశంలోకి భీమకవి అనే తెలుగులోనే మొట్టమొదటి వచ్చింది. తెలుగు పాల్కురికి సోమనాథుంది, ఈ శైవ కవితా సంప్రదాయంది. అందువల్ల పాల్కురికి సోమనాథుడు కవిగా ఒక రెండు ప్రధానమైనటువంటి అంశాలను తెలుగు సాహిత్యానికి అందించండు. ఒకటి పాల్కురి బసవేశ్వరుని యొక్క జీవితాన్ని కావ్యంగా తీర్చిదిద్దడం, అట్లే అదే మతానికి సంబంధించినటువంటి మల్లికార్జున పండితారాధ్యుని యొక్క జీవితాన్ని కూడా అనేక రకాలైన సిద్ధాంతాలతోటి, వాద వివాదాలతోటి, అట్లే సాంస్కృతిక జీవితానికి సంబంధించిన వైశిష్ట్యంతో మల్లికార్జున పండితారాధ్య చరిత్ర అని తీర్చిదిద్దడం అనేది చాలా గొప్ప అంశం. ఇది ఈ శైవ సంప్రదాయం తెలుగు సాహిత్యానికి ఇచ్చిన ప్రధానమైనటువంటి యోగదానం, కాంట్రిబ్యూషన్. అంటే నిజంగా మరి అంత గొప్ప ఒక కాంట్రిబ్యూషన్ కదా. నిజంగా సాహిత్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడికి కానీ శైవ కవిత్వానికి కానీ అంత గుర్తింపు వచ్చిందా, మెల్లిమెల్లిగా వచ్చిందా? నిజానికి తక్కువ వచ్చింది, రావాల్సిన గౌరవం రాలేదు. అతి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పాల్కురికి సోమనాథుడు స్వతంత్రమైనటువంటి కావ్యాల్ని రచించిన ఆయన ఇతివృత్తం ఇతరుల నుంచి స్వీకరించింది కాదు. నన్నయ్య తిక్కన, పోతన్లాగా, శ్రీనాథునిలాగా సంస్కృత సాహిత్య సంప్రదాయం నుంచి తీసుకున్నది కాదు. స్వతంత్రమైన ఇతివృత్తం. మల్లికార్జున పండితారాధ్యుని జీవితం ఏంటి, ఆయన చేసిన ఆయన నిర్వహించిన కార్యక్రమాలు ఏంటి, వాటన్నిటినీ స్వీకరించి భక్తుల ఐతిహ్యాలను జోడించి అనేక మంది నయనార్ల కథల్ని దానిలో తెలియజేస్తూ ఒక గొప్ప కావ్యాన్ని రచించాడు. అట్లే కన్నడ దేశంలో బసవేశ్వరుడు ఏ పనులు నిర్వహించాడు, ఆయన ఉదాత్తమైనటువంటి సామాజిక కార్యక్రమాల వైశిష్ట్యమైంది వాటన్నిటిని తెలియజేస్తూ గొప్ప కావ్యాన్ని రచించాడు. ఇన్ని చేసిన తెలుగు కవితా సంప్రదాయం అనేది అతి ప్రధానంగా వైదిక ఆలోచనలతో, వైదిక మత సిద్ధాంతాలతో ప్రభావితమై ఉండడం ఒకటి. నన్నయ్య ఓ గొప్ప కవితా మార్గాన్ని స్థాపించిన కారణంగా ఆ తదనంతరం వచ్చినటువంటి
తిక్కనామాత్యుడు కూడా అతని కవితా సంప్రదాయాన్ని అనుసరించడం వల్ల నన్నయ తిక్కన్ల కవితా మార్గమే ప్రధాన కవితా మార్గమై పాల్కురికి సోమనాథుని కవితా సంప్రదాయం అనేది అప్రధానమైన కవిత్వం అంటే ఎక్కువ ప్రచారంలోకి రాలేదు. మిగతా కవులందరూ కూడా అనుసరించలేదు. ఇప్పుడు నన్నయ్య తిక్కన్ల తర్వాత వచ్చిన అతి ప్రధానమైనటువంటి శ్రీనాథుని లాంటి వాళ్ళు పాల్కురి సోమనాథుని ఐతిహ్యాన్ని స్వీకరించిన ఆయన ప్రస్తావించలేదు. మార్గ కవితా సంప్రదాయాన్ని అనుసరించిండు, ఈ దేశీ కవితా పద్ధతిని అనుసరించలేదు. ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి కవుల కారణంగా మిగతా వాళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి ఆ కవితా సంప్రదాయాన్ని మార్గ కవితా సంప్రదాయాన్ని అనుసరించారు కానీ ఈ దేశీ కవితా సంప్రదాయాన్ని అనుసరించలేదు. కానీ తెలుగు సాహిత్యంలో దేశీ కవితా సంప్రదాయం అనేది ఒక విలక్షణమైన విశిష్టమైనటువంటి కవితా సంప్రదాయంగా మనం అధ్యయనం చేయాలి సాహిత్య చరిత్ర. అది అందుకనే నేను కూడా అంటున్నా, అంటే వాళ్ళదంత ప్రత్యేకత ఉన్నప్పుడు ఎందుకు గుర్తించలేదు అనేది ఒక నాకు వచ్చిన ఆలోచన. అయితే ఇప్పుడు మీకు రగడలు అవన్నీ అన్నారు కదా మీరు, రగడలు సీసలు నిజంగా వాటి ప్రత్యేకత ఏమిటి అసలు? అంటే ఎందుకు అంత సులభతరమైనటువంటిది అప్పుడే పెట్టాలనుకున్నారు వాళ్ళు సాహిత్యంలో? ఇప్పుడు సీసలు ఇప్పుడు మనకు ఆధునిక సాహిత్యం ఉంది. ఇప్పుడు మిశ్రగతి, త్రస్యగతి, ఖండగతి, ఈ గతులన్నీ కూడా మనకు పాటల్లో చెప్తున్నారు. ఈ గతులన్నీ కూడా మనకు ఈ రగడలో కనబడతాయి. విజయమంగళ రగడ, హయప్రచార రగడ, తురగవల్గన రగడ, ఇలాంటి రగడలన్నీ తీసుకుంటే హయప్రచార రగడకు 2 అంతాలు చేస్తే ఒక రగడ అవుతుంది, దానికి 2 అంతాలు చేస్తే విజయమంగళ రగడ అవుతుంది. ఇట్లా దాన్ని కొంచెం పెంచుకుంటూ పోతే ఆ రగడలు అవుతాయి. అదే ఇప్పుడు మనకు ఆధునిక సాహిత్యంలో ఇప్పుడు ద్విపద ఉంది. ద్విపద కూడా ఖండగతి గేయంలాగానే ఉంటుంది. బల పరాక్రముడైన బాలచంద్రుండు బొంగరం బరచేత పూనిక పట్టి నేరుపు చూడుడి నిలిచి మీరెల్ల. ఇది ఖండగతిలో నడిచినటువంటి ఆధునిక నారాయణ రెడ్డి గారి కర్పూర వసంతరాయలో కానీ ఇతర ఆధునిక గేయ కవులు రాసినటువంటి కావ్యాల్లో ఖండగతిలో నడిచినటువంటి ప్రక్రియగానే మనకు కనబడుతుంది. అదేవిధంగా ఈ చతురస్రగతి గేయం, అది చతురస్రగతిలో ఉన్నటువంటి దానికి కూడా పాత రగడలు, పాత ఇప్పుడు మనం చెప్పుకున్న దేశీ ఛందస్సులో ఉన్నటువంటి అంశాలే కారణమైనాయి. ఈ విధంగా ఇప్పుడు వచ్చినటువంటి గేయ ఛందస్సుకు, ఆధునికులు చెప్పిన గేయ ఛందస్సుకు, ఇప్పుడు ఇక గద్దారు పాటల్ని, గోరేటి వెంకన్న పాటలు అలాంటి వాళ్ళ పాటల్ని తీసుకొని మనం విగడన చేసినా దానికి మూలమైన అంశాలు రగడలు అనే విషయం మనం మర్చిపోవద్దు. రగడలు ఆనాటి గేయ లక్షణాలు అదే ప్రాతిపాదికలుగా నిలిచిన అంశాలుగా మనకు కనబడతాయి. అట్లా పరిశీలిస్తే వీళ్ళకు కూడా సబ్కాన్షియస్లో అంతఃచేతనలో ఆనాటి గేయ కవిత్వం యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆధునిక సృజనలో ఈ విధంగా కొత్త పుంతలు దూకడం. కాకపోతే వస్తువు మారింది, వస్తువులో సామాజికం వస్తే రావచ్చు, కానీ ఆ ప్రక్రియకుండే ప్రాతిపాదిక ఆనాటి నుంచే వస్తుందని మనం గ్రహించాలి. ఇంకా దానిలో ఒక చిన్న వివరణ ఏంటంటే ఈ రగడలు, అక్కరలు ఇవన్నీ మాత్రాబద్ధమైన ఛందస్సులు. మాత్రాబద్ధమైన ఛందస్సులో వీరన్నట్లు తెలుగు సాహిత్యంలో త్రిశ్రగతి అని అంటే రామ 3 మాత్రలతో ఉంటే త్రిశ్రగతి, అంటే ఒక దీర్ఘం, ఒక గురువు, ఒక లఘు. రామా అని అంటే చతురస్రగతి. అట్లే ఖండగతి 5 మాత్రలు, మిశ్రగతి 3+4 7 మాత్రలతో ఉండేది. ఇట్లా మనకు గతులు అంటే కొత్త ప్రయోగాన్ని చేశారు అప్పుడే వాళ్ళు. అంటే గేయానికి ఉండే లక్షణమే గానయోగ్యత. గానయోగ్యత ఉండాలి అని అంటే మాత్రాబద్ధమైన ఛందస్సు ఏదో ఒకటి కనుక లేకపోతే పాడుకోవడానికి అనుకూలంగా ఉండదు. అది తెలుగు సంప్రదాయమైన, సంస్కృత సాహిత్య సంప్రదాయమైన, చివరికి ఇంగ్లీష్ సంప్రదాయమైన, ప్రపంచంలో ఏ భాషలోనైనా దాంట్లో అంత్యప్రాసన ఉండాలి, లేకపోతే మాత్రాబద్ధమైన ఛందస్సన ఉండాలి. అట్లా ఉంటేనే పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు పూర్వకాలం అంతా పాడుకోవడానికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఇది మొత్తం జ్ఞాపకం మీద ఆధారపడినటువంటి కవితా సంప్రదాయం కాబట్టి ఒక మౌఖిక సంప్రదాయానికి సంబంధించింది, శృతం ఆ మౌఖిక సంప్రదాయానికి సంబంధించింది కాబట్టి ఆ మౌఖికంగా ఉండడానికి అతి ప్రధానమైన లక్షణం ఏంటంటే పాడుకోవడానికి వీలుగా ఉండాలి. వీలుగా ఉంటేనే అది జ్ఞాపకంలో ఉంటుంది. అట్లా వేదాలు కూడా అనేక సందర్భాల్లో దాంట్లో ఒక మాత్రాబద్ధమైనటువంటి ఛందస్సు ఉంది, ఛందో లక్షణాలు కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. అన్నీ మాత్రాబద్ధ విరహితంగా లేవు. కొన్ని సందర్భాల్లో మాత్రాబద్ధ ఛందస్సు వాటన్నిటిలో ఉంది. ఇప్పుడు గాయత్రి ఛందస్సులో ఆ రకమైన 24 మాత్రలు, 24 అక్షరాలు అనేవి ఉన్నాయి. అదే పద్ధతుల్లో వీళ్ళు కూడా పాల్కురి సోమనాథుడు కూడా హయప్రచార రగడ, లేకపోతే ద్విరదగతి రగడ, హయప్రచార రగడ అని రగడలు, ఉదాహరణలు, అక్కరలు,
అట్లే గద్యలు, ఇట్లా బహుముఖాలుగా. అంటే సాహిత్యం అనేది ఒకే పద్ధతుల్లో ఉండడానికి వీల్లేదు. ఎటువంటి ప్రయోగాన్నైనా చేయడానికి వీలైన పద్ధతిని మనం అనుసరించాలి అని చెప్పడానికి పాల్కురికి సోమనాథుడు ఇటువంటి ప్రయోగాలన్నీ చేశాడు. ఈ ప్రయోగాలు కూడా చేయడానికి కారణం ఏంటంటే ఆయన మహాప్రతిభావంతుడు. ఎన్ని పద్ధతుల్లోనైనా చెప్పడానికి వీలైన శక్తి కలిగిన వ్యక్తి కాబట్టి సహజంగా అనేక ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. అది పాల్కురి సోమనాథుడు ఛందోబద్ధంగా ఛందస్సులో చేసినటువంటి అనేక రకాలైన ప్రయోగాలు. ఒకవైపు ఛందస్సులో ప్రయోగాలు చేసిండు, ఇంకోవైపు వస్తువులో ఇంతకుముందు మనం అనుకున్నట్లు అనేక మంది ప్రధానమైన కవులందరూ కూడా సంస్కృత సాహిత్య సంప్రదాయాన్ని అనుసరిస్తే ఈయన దేశీ కవితా సంప్రదాయాన్ని, దేశీ అనేదానికి మన సాహిత్యంలో 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి మార్గ సంప్రదాయం, రెండవది దేశీ సంప్రదాయం, మూడవది జానపద మౌఖిక సంప్రదాయం. ఈ మూడింటిని ఒకటి అనడానికి వీల్లేదు. మార్గ సంప్రదాయం మార్పు చెందడానికి వీలు లేనటువంటి లక్షణం కలిగి ఉంటే దాన్ని మార్గ అని అంటారు. అక్షరబద్ధం, ఇప్పుడు చంపకమాల అంటే 21 అక్షరాలు ఉండాలి. ఆ మాత్రంలో ఎలాంటి దీంట్లో అక్షరాల్లో మార్పు ఉండడానికి వీల్లేదు. ఉత్పలమాల్లో 20 అక్షరాలు ఉండాలి, దానిలో మార్పు ఉండడానికి ఈ గణాలే ఉండాలి. ఇది మార్గ సంప్రదాయం. దేశీ సంప్రదాయంలో ఏంది, మాత్రాబద్ధం, పాడుకోవడానికి వీలుగా, అంటే గణాలు ఉంటాయి కానీ ఆ గణాల్లో ఏ రకంగానైనా మార్చుకోవడానికి వీలైనటువంటి ఒక లక్షణం ఉంటుంది. ఈ రకంగా ఉంటే దాన్ని దేశీ, పాడుకోవడానికి అనుకూలంగా ఉండాలి. జానపద మౌఖిక సంప్రదాయంలో ఇంత నియమాలు అవి అనేవి ఉండవు. ఎవరికి అనుకూలంగా ఏ పద్ధతుల్లో వాడుకోగలిగితే ఆ రకంగా వాడుకోవడం అనేది మౌఖిక సంప్రదాయపు లక్షణం. అందువల్ల అటు మౌఖిక సంప్రదాయపు లక్షణాన్ని, ఇటు మార్గ సాహిత్య సంప్రదాయాన్ని, ఈ రెండింటి యొక్క మధ్యస్థ లక్షణం కలిగి ఉన్నది దేశీ కవితా సంప్రదాయం. పాల్కురి సోమనాథుడు కేవలం మౌఖిక సంప్రదాయం నుంచి వచ్చినవాడు కాదు, ఆయన అపారమైన పాండిత్యం కలిగిన వాడు. వేదాలు, ఉపనిషత్తులు, అట్లే అనేక రకాలైన పురాణాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, వీటన్నిటిని అపారంగా చదువుకొని వాటన్నిటిని ఈ 2 ప్రధానమైనటువంటి కావ్యాల్లో, అతి ప్రధానంగా పండితారాధ్య చరిత్రలో వాటన్నిటిని నిక్షిప్తం చేసి తెలుగు సాహిత్యానికి ఓ గొప్ప తాత్విక దృక్పథాన్ని కలిగించిన వాడు. ఇంకొక చిన్నది ఏంటంటే పాల్కురికి సోమన ఆయన ఇప్పుడు లింగాయతులు ఉంటారు, వాళ్ళు పక్కా శైవ మతాన్ని అనుసరించారు. వాళ్ళు చనిపోతే దహనం చేయరు, అట్లా ఆ రకంగా లింగాయతులు ఉంటారు. ఈ పాల్కురికి సోమన అట్లా కాకుండా ఆయన వైదిక మతాన్ని అనుసరించాడు. వీరశైవం రాసినప్పటికీ ఆయన వైదిక మతాన్ని, వైదిక పద్ధతుల్ని అనుసరిస్తూ కావ్యం రాశాడు. అంతటా వైదిక పద్ధతులే ఉన్నాయి, కొంచెం మార్చి చెప్పబడ్డటువంటి వైదిక పద్ధతులు. ఈ ఒక లింగాయతులు, శైవము అనేది ఒక లింగాయతులు తప్ప వేరే వాళ్ళు పాటించలేదు. కానీ పాల్కురికి సోమన శైవం రాసినప్పటికీ దీనికి ఎందుకు చెప్తున్నా అంటే మార్గ కవిత్వాన్ని, వేదాధ్యయనాన్ని, ఆ ప్రాచీన సంప్రదాయాన్ని బాగా చదివిన వ్యక్తి, కలిగి ఉన్నాడు, బాగా అధ్యయనం చేసిన వ్యక్తి. తనలో జీర్ణించుకున్న స్పృహతోటే శివకవిత్వం రాశాడు. అంటే ఏది అవసరము సమాజానికి అని ఆ కాలంలోనే ఆయన అంత జీర్ణించుకున్న తర్వాత చెప్పాడు, అంతే కదా. మొత్తానికి శివకవులలో ఒకటి వస్తు వైవిధ్యము, ప్రక్రియ వైవిధ్యము, భాషా వైవిధ్యము, భాషా వైవిధ్యం, చందో వైవిధ్యం, దానితో పాటు గొప్ప కవిత్వం. ఇంతకుముందు చెప్పినట్టుగా పోతనను కూడా ప్రభావితం చేసిన ఆ హంస ఆ నీళ్ళెందుకు క్షీరాబ్ది లోపల విహరించు చూసిన దానికి ఒక ప్రధానమైన లక్షణం ఉంది. దాంట్లో బసవ పురాణంలో ఏమైందంటే, ఈ బసవేశ్వరుణ్ణి బసవేశ్వరుడు భాండాగార అధిపతి, ఈ భాండాగారంలో ఉన్న ధనాన్ని మొత్తం ఎవరికో దానం చేస్తున్నావు అని ఒక అభియోగం మోపుతారు అతని మీద. అయ్యా, మా శివభక్తులు ఎవ్వరు కూడా ఇతరుల సొమ్మును ముట్టుకోరు, మేము ముట్టుకునే లక్షణం కలిగిన వాళ్ళం కాదు అని చెప్పే సందర్భంలో రాకామల జ్యోత్స్నద్రావు చకోరకం అరుగునే సాంద్ర నీహారములకు అన్న పద్ధతుల్లో ఆయన స్వచ్ఛమైనటువంటి నీటిని గ్రోలేటువంటి వ్యక్తి ఎవరు కూడా, స్వచ్ఛమైనటువంటి నీటిని గ్రోలేటువంటి హంస ఏ సమయంలో కూడా మురికి గుంటలో ఉన్నటువంటి నీటిని స్వీకరించదు. అట్లే రాజు యొక్క సంపదను తీసుకోవడానికి శివభక్తులైన ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన శివభక్తులు ఎప్పుడు కూడా ఇతరుల సొమ్మును తీసుకోరు అని చెప్పడానికి అక్కడ బసవ పురాణంలో దాన్ని ప్రస్తావిస్తాడు, ఉదాహరణగా చెప్తాడు. అదే దాన్ని
ప్రహ్లాదుని కోసం అని ఇక్కడ వాడి ఇక్కడ వాడి ఇట్లా చాలా మంది భక్తుల కథలు ఆయన కొన్ని రకాలైన భక్తుల కథలే చెప్పాడు. ఆ భక్తులు వేరు, ఈ పోతన చెప్పింది కూడా చాలా భక్తుల కథలు, వీళ్ళు వైష్ణవ భక్తులు. అంటే భక్తి అనే సంప్రదాయం భగవంతుని ఆరాధించినంత మాత్రాన ఇదంతా ఒకే రకమైన భక్తి కాదు. అదేమో శైవ భక్తి, ఇదేమో వైష్ణవ భక్తి. అంటే వీళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. వీళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు, వీళ్ళకు వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి, వీళ్ళకు ఉండే నియమాలు వీళ్ళకు ఉంటాయి. అయితే దానిలోనేమో దానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడేమో అనేక మంది ఉత్తమ కులంలో జన్మించిన వాళ్ళు. ఇప్పుడు ధ్రువుడు కానీ ప్రహ్లాదుడు కానీ కుచేలుడు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నత కులాల్లో జన్మించిన వాళ్ళు. బసవ పురాణంలో ఉన్నటువంటి భక్తుల గాథలన్నింటిలో కూడా మడివాలు మాచేయ, మడివాలు అంటే రుద్ర పశుపతి, కల్లి దేవయ్య, దళితులు, సూరసానవ్వ, బెజ్జ మహాదేవి, సామాన్యుల సామాన్య జీవితాలను ఉదాత్తంగా తీర్చిదిద్దడం. భక్తిని అనుసరించినట్లయితే సామాన్యుడు కూడా ఉదాత్తమైనటువంటి వ్యక్తి అవుతాడు. కులం ప్రధానం కాదు, గుణం ప్రధానం అనే విషయాన్ని పాల్కురి సోమనాథుడు ఈ వీరశైవ మత దృక్పథంతో తెలుగు సాహిత్యంలో చాలా బలంగా ప్రతిపాదించినటువంటి వాడు. ఆచరణ, మనం అనేక రకాలైన ఆచరణలు, ఎటువంటి సంప్రదాయాన్ని, ఎటువంటి పద్ధతిని అనుసరించాలి, మన హృదయం పవిత్రమై ఉండాలి అని చెప్పడానికి ఆయన అనేక రకాలైన ఐతిహ్యాలను స్వీకరించి కులం ప్రధానం కాదు, గుణం ప్రధానం అని చెప్తాడనమాట. అట్లా తెలుగు సాహిత్యంలో గొప్ప వైవిధ్యభరితమైనటువంటి మార్గాన్ని వేసినటువంటి వాడు పాల్కురి సోమనాథుడు, ఈ శైవ కవిత సంప్రదాయం. దానిలోనే ఇందులో ఇంకా చాలా విషయాల్ని ప్రస్తావిస్తాడు పాల్కురి సోమనాథుడు. ఆయన తన అనుభవసారంలో ఈ కుల మా కుల మన అనుభవసారంలో కానీ, చతుర్వేద సారంలో కానీ, వృషాధిప శతకంలో కానీ, దాంట్లో జాను తెనుగు అనే దాన్ని దీనిలోనే ప్రస్తావిస్తాడు. జాను తెనుగు అని అంటే బలుపడ, ఒక జాను అంటే అందమైన జానపద, జాను అనే దీంట్లో జానపదం నుంచి వచ్చిందేమో అని అనిపిస్తుంది జాను తెనుగు అనేది. కానీ ఆనాటికి జానపదం, జనపదాలు, గ్రామీణ నారాయణరావు గారు చదువును అన్నాడు. చదువు నుంచి జాను వచ్చింది అని ఆయన చదువు నుంచి జాను రావడానికి వీల్లేదు. జాను అనేది జానపదం నుంచి వచ్చిందేమో అని సంస్కృత శబ్దం. అది ఇంకా జనపదాలు అనేది భారతదేశ వ్యాప్తంగా ఉపయోగించేటువంటి శబ్దం. చదును అనేదేమో అచ్చమైన తెలుగు పదం, అది తేడా. తెలుగు పదం నుంచి సంస్కృతం రాదు. కొన్ని సందర్భాల్లో సంస్కృతీకరణ పొందిన సందర్భాలు అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఆధునిక కవిత్వంలో అభ్యుదయ కవిత్వం ఎట్లాంటి పాత్ర పోషించిందో, ప్రాచీన కవిత్వంలో పాల్కురి సోమనాథుడు వీరశైవ సంప్రదాయం అంతకంటే బలీయమైన పాత్ర పోషించింది, అందులో సందేహమే లేదు. చాలా విషయంలో కానీ, ఛందస్సులో కానీ, వాటిని ప్రతిపాదించే పద్ధతిలో కానీ, అంటే అనేక భారతదేశంలో ఉన్న అనేక కవితా సంప్రదాయాలను దానిలో ప్రతిపాదించడంలో కానీ పాల్కురి సోమనాథుని యొక్క వైశిష్ట్యం చాలా చాలా. అంటే ఇప్పుడు మీరు ఇందాక ఇంకోటి చెప్తుంటే కూడా నాకు శ్రీశ్రీ కవిత గుర్తొచ్చింది. ఛందస్సుల సర్ప పరిశ్వంగం వదిలి వడివడిగా వెలువడినే అంటాడు కదా. ఇప్పుడు మీరు అక్కడ కూడా ఆ నియమాలను ధిక్కరించి నియమాలకు వ్యతిరేకంగా, అంటే ఈయనేమో శ్రీశ్రీ ఇక్కడ చెప్పేది కొంచెం మొత్తం ఛందస్సునే బహిష్కరించాలి అనే పద్ధతుల్లో, అయినా ఆయన మాత్రాబద్ధమైన ఛందస్సును రచించిండు అని అనేక యముని మహిషపు లోహ ఘంటలు మబ్బు చాట్న ఖనేల్మన్నాయి అనేది ముత్యాల సరం ఛందస్సులో ఉంది అని అందరూ నిరూపించారు. కానీ ఆయనేమో దీనికంటే ఆయన తనదైన ఒక ఛందస్సును, ద్విపదను అనుసరిస్తూనే ఈ మాత్రాబద్ధమైన ఛందస్సు దీని ద్వారా ప్రజానీకంలో మరింత ఒక ప్రజానీకాన్ని ఆకర్షించవచ్చు, వాళ్ళకు మరింత చైతన్యాన్ని కలిగించవచ్చు అన్న పద్ధతుల్లో పాల్కురి సోమనాథుడు తన రచనను నిర్వహించాడు. ఆయన జాను తెనుగు అనేది, జాను తెనుగు ఏది అనే దానికి బలుపడ తోలు సీరయున్, బలుపడ తోలు సీరయున్, పాపసరుల్ గిలుపారు కన్ను వెన్నెల తల సేదు కుత్తుకయు నిండిన వేలు పుట్టేరు వల్గు పూసలు గల రేణి లెంకవని జాను తెనుంగునన్ విన్నవించేదన్ బసవా 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 వృషాధిప అని చెప్పేటువంటి దీనిలో అచ్చమైనటువంటి తెలుగు పదాలు, అచ్చమైన తెలుగు పదాలతో నేను కవిత్వం రాస్తాను అంటే అంత మాత్రాన ఆయన అచ్చమైన తెలుగు పదాలతో రాయలేదు. అష్టభాషల్లో కవిత్వాన్ని రచించిన వాడు.
ఈ వృషాధిప శతకాన్ని అష్టభాషల్లో కన్నడంలో, తమిళంలో, మలయాళంలో, అట్లే సౌరాష్ట్రీలో, సంస్కృతంలో, ప్రాకృతంలో, తెలుగులో ఇన్ని భాషల్లో కవిత్వం రచించి తన యొక్క ప్రాగల్భ్యాన్ని, కవితా ప్రాగల్భ్యాన్ని ప్రదర్శించినటువంటి వాడు పాల్కురికి సోమనాథుడు. అది ఆయనకున్నటువంటి విలక్షణత. ఇప్పుడు సమకాలీన సమాజంలో వీరశైవం ఎక్కడైనా ఉందా? అంటే వీరశైవాన్ని బాగా ఆరాధించే వాళ్ళు, లేక అంటే ఒక భక్తికి సంబంధించినటువంటి వీరశైవం అనలేం కానీ శైవం అయితే శైవం అంటే వీరశైవం కన్నడ దేశంలో చాలా బలీయమైన మతం. కన్నడ దేశంలో ఇప్పటికీ బసవేశ్వరుని ఆరాధించేటువంటి సంప్రదాయం చాలా బలంగా ఉంది. తెలుగు నేలలో మెదక్ జిల్లాలో వీరశైవ సంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని వీరశైవం కేవలం పాల్కురి సోమనాథుని కవిత్వాన్ని మాత్రమే ఆరాధించేటువంటి వాళ్ళు వీరశైవులు అనేక మంది ఉన్నారు. అయితే ఆనాడు మతంలో ఉన్నటువంటి ఓ గొప్ప సంస్కరణ దృక్పథం అదే దాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నారా అనేది ఆలోచించాలి. కానీ ఇప్పటికి కూడా దీనిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే వైదిక మత భిన్నమైనటువంటి లక్షణాన్ని వీళ్ళు అనుసరిస్తారు. వైదిక మత భిన్నమైన దానిలో ప్రత్యేకత ఏంటంటే కులం ప్రధానం కాదు వీళ్ళకు కూడా. ఏ కులం వాళ్ళైనా ఈ మతాన్ని కనుక ఆదరిస్తే, గౌరవిస్తే వాళ్ళు తమ మతంలో ఒక సమున్నతమైన స్థానాన్ని కల్పిస్తారు. అది ఈ వీరశైవంలో ఉన్నటువంటి విలక్షణం. అంటే అది చాలా ఇప్పుడు మనం అంటే లక్షణం కలిగి ఉంది. అంతే కదా, ఒక అంటే బ్రాహ్మణులు కాని వాళ్ళు ఎవరు పండితులు గారు అనే దాన్ని ఏనాడో తిరస్కరించారు వాళ్ళు. ఆ ధిక్కరణ అనేది ఎప్పటి నుంచో ఉంది. బ్రాహ్మణులు మాత్రమే పండితులు కాదు, కాని వాళ్ళు. బండారు తమ్మయ్య గారు అదే నిరూపించారు. బండారు తమ్మయ్య గారు బ్రాహ్మణుడు కాదు, ఆయన వీరశైవ మతాన్ని అనుసరించిన వాడు. అందువల్ల ఈ జంగమ సంప్రదాయం అంటే చరిస్తూ, ఈ వీరశైవ సంప్రదాయంలో 2 పదాలు ఉంటాయి, జంగమ, స్థావర. స్థావర అంటే స్థిరంగా ఉండేటువంటి వాళ్ళను స్థావర అని అంటారు, చరిస్తూ ఉండేటువంటి వాళ్ళను జంగమ అని అంటారు. స్థిరంగా ఉంటే జ్ఞానం పెరగదు, చరిస్తూ ఉంటేనే జ్ఞానం పెరుగుద్ది. అందుకే జంగముడికి అధికమైన జ్ఞానం ఉండాలి అని జంగమ సంప్రదాయాన్ని ఆరాధించిన వాళ్ళు, ప్రతిపాదించినటువంటి వాళ్ళు ఈ వీరశైవులు. ఇప్పుడు మనం ఇప్పటి భాషలో ఎక్స్పోజర్, సోషల్ లైఫ్ నిస్సందేహంగా వివిధ ప్రదేశాలకు వెళ్ళినప్పుడే అనేక విషయాలు తెలుస్తాయి అని చెప్పడానికి ఆనాడే వాళ్ళు జంగమ అనేటువంటి భావనను సమాజంలో ప్రతిపాదించారు. మన కవితా రచనలో కూడా వ్యుత్పత్తి అనేది పుస్తక పఠనంతో పాటు దేశాటనము, పండితులతో చర్చ, ఇట్లా దేశాటనం కూడా ముఖ్యమైనది. దేశాటనం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి, లౌకిక విషయాలు తెలుస్తాయి. అది ఆ శైవ దానిలో కూడా ఉన్నాయి. అయితే వీరశైవంలో ఈ ఎక్స్ట్రీమ్గా చెప్పిన అంశాలు తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. అంటే మనం భార్యలు భర్తలను విడిచిపెట్టాలి ఇలాంటి అంశాలు ఉన్నాయి కదా. లేదు, దానికి ఒక పద్ధతిని చెప్పారు. భర్త శైవ మతాన్ని అనుసరించకపోతే, శివుణ్ణి ఆరాధించకపోతే అతన్ని పరిత్యజించినా తప్పు లేదు, పాపం లేదు. ఇప్పుడు నీవు ఏ మతంలో ఉన్నావో ఆ మతాన్ని నీ భార్యను గౌరవించకపోతే, లేకపోతే భర్తను గౌరవించకపోతే, ఈ భావనను గౌరవించకపోతే అతన్ని పరిచయించిన పాపం లేదు అని చెప్పడం అనేది ఆనాటి నుంచి ఈనాటి దాకా ఉంది. ఇప్పుడు అభిప్రాయాలు భార్యవి, భర్త అభిప్రాయాలు భర్తవి, ఒకరినొకరు గౌరవించుకోవాలి అనేది కదా ఇప్పటి అభిప్రాయం. అప్పుడు కూడా దానికి కొంత దానికి రిలేటెడ్ ఉంది కదా. ఇప్పుడు మీరు చెప్పింది కూడా భర్త చెప్పినట్లు భార్య వినడం సామాజిక లక్షణం. కానీ భార్య ఒక మతాన్ని అనుసరిస్తే, నీ మతాన్నే కనుక నీ భర్త అనుసరించకపోతే నువ్వు అతన్ని పరిచయించినా పాపం లేదు. అంటే ఆ పాపం అనే మాట నుంచి ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో దానికి కొంత మినహాయింపు వచ్చింది పాపం అనే మాట నుంచి. అయితే ఇప్పుడు అంటే పాల్కురికి సోమనాథుడు ఇంత గొప్ప ఒక కవితా వైశిష్ట్యం ఉన్నవాడు కదా. సమకాలీన కవుల్లో మనం అంటే అట్లా సమకాలీన కవుల్లో చాలా కవిత్వం వచ్చింది. ఆ ఇన్ని కవిత్వాల్లో కూడా అసలు పాల్కురికి సోమనలాగా ఒక ఏమంటారు, ఒక తిరుగుబాటో లేకపోతే ఒక ధిక్కార స్వరమో. ధిక్కార స్వరాన్ని తెలుగు సాహిత్యంలో అందరూ ఒక్కొక్క పద్ధతుల్లో అనుసరించిన వాళ్ళే. కందుకూరి వీరేశలింగం పంతులు గారు కావచ్చు, గురజాడ కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, దాశరథి కావచ్చు, ఆరుద్ర కావచ్చు, ఆధునిక కాలంలో ఇవాళ ఉన్నటువంటి అనేక మంది కవులు కావచ్చు, సామాజిక జీవితాన్ని ప్రభావితం చేసే కవులందరూ కూడా ఈ పారంపర్యంగా వస్తున్న అనేక రకాలైన వాదాలను మాత్రమే పరిగణిస్తూ ఉండేవాళ్ళు గాక, కొత్త విషయాల్ని సమాజానికి చెప్పేటువంటి వాళ్ళు, సమాజం అనేది మార్పుకు లోను కావాలి అని కోరుకునే అందరూ కూడా ఈ వీరశైవ సంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళుగానే పరిగణించాలి.
ఇప్పటి వరకు మనం శివకవుల గురించి, వీరశైవాన్ని గురించి, అసలు శివకవుల్లో పాల్కురికి సోమన గొప్పతనాన్ని గురించి, రచనల గురించి విద్యార్థులకు ఈ పాఠం బహుశా మీకు అర్థమైందనుకుంటా. విద్యార్థులందరూ మీరు ఈ చర్చలో పాల్గొన్నట్టయితే మీరు మీ పుస్తకంలో కూడా ఉన్నటువంటి శివకవుల గురించి చదువుకోండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులిద్దరికీ కూడా ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. ధన్యవాదాలు.